ఎవరు కావాలి? నా పేరు పుష్ప, నేను మంజు ఫ్రెండ్ని. తెలుసు, ఏంటో చెప్పు. సత్య రెండో పెళ్లి చేసుకున్నాడని మాకు తెలుసు. మీ అదృష్టం ఏంటంటే మీ కొడుకు మీద కంప్లైంట్ ఇవ్వడానికి మంజు ఒప్పుకోవడం లేదు తెలుసా. మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే నీ కొడుకునే కాదు నిన్ను కూడా లోపలేసి ఊచలు లెక్క పెట్టిస్తారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? తనేం కంప్లైంట్ ఇవ్వలేదు కదా. కంప్లైంట్ ఇవ్వకపోయినా తప్పు తప్పే కదా. ఇక్కడ తప్పొప్పుల గురించి కాదు, మంజు మంచితనాన్ని గుర్తించండి. అసలు ఇలాంటి సిచ్యువేషన్ మీ ఫ్యామిలీలో ఎందుకొచ్చిందో ముందు తెలుసుకోండి. అవకాశం వచ్చింది కదా అని ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళే. మీకసలు విషయం తెలియక మాట్లాడుతున్నారు. అసలు ఇదంతా మంజు ఇష్ట ప్రకారమే జరిగింది. తనే మా సత్యని ఇంకో పెళ్లి చేసుకోమంది. ఏంటి మీరు మాట్లాడేది? నేనైతే నమ్మను మేడం. మంజు ఇష్టప్రకారం అయితే ఆ మాట తనే చెప్పేది కదా. ఈ ఇష్ట ప్రకారం కాకపోతే కంప్లైంట్ ఇచ్చేదే కదా. తనకి లేని బాధ మీకెందుకు? అమ్మో, కాకిపిల్ల కంప్లైంట్ ఇచ్చిందంటే ప్రాబ్లంలో పడిపోయేవాళ్ళం. ఏం చేసైనా కంప్లైంట్ ఇవ్వకుండా ఆపాలి. మంజు, ఐఎమ్ రియల్లీ సారీ. నేను నీకు అన్యాయం చేశాను. నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించకూడదు, క్షమించలేవు కూడా. రే సత్య, ఎక్కడున్నావురా? పెద్ద చిక్కొచ్చి పడింది. వెంటనే సత్యకి ఈ విషయం చెప్పాలి. సమస్య కొండంత కాకముందే ఆదిలోనే ఈ సమస్యని తుంచేయాలి. ఇక్కడున్నావా? ఏమైందమ్మా? కొంప మునిగేలా ఉంది. మనింటికి పోలీసులొచ్చారు. పోలీసులా? ఎందుకు? చూడు సత్య, ఎందుకు ఏమైందనేది పక్కన పెట్టు. ఇప్పుడొచ్చే ఉపద్రవం మనల్ని ముంచెత్తకుండా ఉండాలంటే ఈ పనిని ఆ కాకి పిల్లే చెయ్యాలి, నువ్వు చేయించాలి. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదమ్మా. ఉపద్రవం అంటావు, ముంచెత్తడం అంటావు, కాకి పిల్ల చెయ్యాలంటావు. ఏమైంది నీకు? ముందు నువ్వు నెమ్మదిపడు. సరే సరే, ఇప్పుడు చెప్పు. నువ్వు ఏం చేసినా ఏ పని చేసినా మంజుకి నువ్వంటే ఇష్టం కదరా. అది సిరి రాకముందు విషయం చెప్పమ్మా. సిరి వచ్చినా రాకపోయినా నేను చెప్పేది నిజం. నువ్వంటే మంజు మర్యాదిస్తుంది. కాని మనింటికి సరికాదనే ఉద్దేశంతో నేనా అమ్మాయిని కాదనుకున్నాను. అది వేరే విషయం. ఇప్పుడు మాత్రం నువ్వు చెప్తే మంజు వింటుంది. ఏం చెప్పాలమ్మా? చూడు, కుదరదమ్మా. మంజునే కాదు, ఆ పనిని ఎవ్వరూ చేయరు. అడిగి కాదనిపించుకోవడం నాకిష్టం లేదమ్మా. ఒకవేళ అడిగినా తనను బాధ పెట్టడం తప్ప ప్రయోజనం ఉండదమ్మా. నా మాట వినరా. ఇంతకు మించి వేరే దారి లేదు. నువ్వెళ్ళి మాట్లాడరా. ఈ తల్లి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చేయాలి. సరే అమ్మా, నీకోసం వెళ్ళి మాట్లాడతాను. నాకైతే అలా వెళ్ళి మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఇక నువ్వు చెప్పావు కాబట్టి, తప్పదు కాబట్టి వెళ్తున్నాను.
నువ్వుండగా సత్య రెండో పెళ్లి చేసుకున్నాడు అని కేసు పెడితే నీకు న్యాయం జరుగుతుంది. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని నువ్వు మొహమాటానికి పోతే నీ జీవితమే అన్యాయమైపోతుంది. ఈ త్రిపుర అత్తయ్యకు ఏం పనిలేదు. నాకు తెలియకుండా సత్య గారి రెండో పెళ్లి విషయం పోలీస్ స్టేషన్లో చెప్తుందా? ఛా! మంజు, ఇంటికి పోలీస్ వచ్చింది కదా, ఆ విషయం గురించే అడగడానికి సత్య గారు వచ్చుంటారు. నాకు ఆ విషయం తెలియదు. మా త్రిపుర అత్తయ్య వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. అప్పటికి పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదంట. నేను ఆ స్టేషన్లో పనిచేస్తున్నాను కాబట్టి నిజానిజాలు తెలుసుకుందామని కానిస్టేబుల్ ఇంటికొచ్చింది. నాకేం తెలీదు. నేను ఈ కంప్లైంట్ ఇవ్వననే చెప్పాను. చూడు మంజు, నేను ఎలా అడగాలో కూడా తెలియటం లేదు. నువ్వు నాకొక సహాయం చేసి పెడతావా? మీకు సహాయం చేసి పెట్టేంత పెద్దదాన్ని కాదు. మీరలా అడగడం కూడా భావ్యం కాదు. నిజంగా నీ సహాయం మాకు అవసరం. అడగాల్సిన పరిస్థితి ఎదురైంది. అడగడం తప్పనిసరైంది. అందుకే అడుగుతున్నాను. నువ్వు ఈ సహాయం చేసి పెట్టు. నా వల్ల అవుతుంది అంటే చేస్తాను. నాకు మించిందైతే నేను కూడా చేయలేను కదా. ఈ పని నీ వల్లే అవుతుంది. నువ్వు చేయగలవు. ఏంటో చెప్పండి. ఎవరు అడిగినా ఇప్పుడు నా పెళ్ళి నీ ఇష్ట ప్రకారమే జరిగిందని చెప్పాలి. నీ ఇష్ట ప్రకారమే జరిగిందని చెప్పాలి. ఇప్పుడు నువ్వు చూస్తున్న చూపులో ఎన్ని అర్థాలున్నాయో నాకు అర్థమవుతుంది మంజు. ఇప్పుడు ఈ పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరగలేదు కదండి. అవును, అయినా అబద్ధం చెప్పమని అడుగుతున్నాను. ఇన్నాళ్ళు తోడున్నా జాలి లేకుండా అడుగుతున్నారు. మనది ఎన్నటికీ విడిపోని బంధం అనే అనుకున్నాను, కానీ ఎప్పటికైనా విడిపోయే బంధం అని తెలుసుకోలేకపోయాను. ప్లీజ్, నువ్వు ఏమన్నా అనుకో,